ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 6వ వచనము. ఫ్రమ్ బర్త్ ఐ హావ్ రిలైడ్ ఆన్ యూ, యు బాట్ మీ forth from my mother's womb. Psalms chapter 71 verse 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని దేవుడు మన తల్లి కడుపున పడక ముందు నుండే ఎరిగి ఉన్నాడు అని ఇర్మియా భక్తుడు చాలా సుస్పష్టంగా తెలియపరిచాడు. ఈ రోజు వాక్యంలో కూడా కీర్తనకాడు అంటున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవు అని. అనగా మనము చక్కగా ఆలోచించగలిగితే, మనము తల్లి గర్భములో పడక ముందు, పడిన తరువాత, అదే రీతిన తల్లి గర్భము నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా ఈ 3 దశల్లో కూడా మనకు ఆధారం, మనకు ఆశ్రయం, మనల్ని నడిపిస్తున్నవాడు, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నవాడు మన యేసయ్య మాత్రమే అనే విషయం చాలా చాలా సుస్పష్టంగా మనము అవగతం చేసుకోవచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వేదో విషయం గురించి కంగారు పడుతున్నావు, ఏదో చేయాలని ఆరాట పడుతున్నావు, నీ భవిష్యత్ గురించో లేదా నీ యొక్క పిల్లల భవిష్యత్ గురించో నీవు కలత చెందుతున్నావు. నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఎన్నో అనారోగ్య పరిస్థితులు కృంగదీస్తున్నాయని, నేనేం చేయగలనని నిరుత్సాహములో అయితే నువ్వు ఉన్నావు. అది దేవునికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, నువ్వెందుకు నీ భారం నీ పైన వేసుకుని మోయలేక కష్టపడుతున్నావు. పుట్టక ముందు ఎరిగిన వాడు ఆయనే, నిన్ను పుట్టించినవాడు ఆయనే, తల్లి గర్భములో క్షేమముగా 9 నెలలు కాపాడినవాడు ఆయనే. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు నీ యొక్క ప్రాపకుడు అని నువ్వు మరచిపోవద్దు. యోబు ఒక సందర్భంలో అంటాడు, అసలు నేను నిమిత్త మాత్రుడను, నేను అల్పుడను, ఆయన ఏది నా జీవితంలో జరిగిస్తాడో అదే జరగనివ్వు, నేను ఆయన చిత్తాన్ని మార్చలేను, నేను ఆయనతో వాదించేంత జ్ఞానిని కాను, ఆ అర్హత నాకు లేదు అని. ఆలోచించండి. ఈ రోజున మనకు ఆలోచించే జ్ఞానం ఉంది కాబట్టి, పని చేసుకునే శక్తి ఉంది కాబట్టి, ఎంతో కొంత సంపాదిస్తున్నాం కాబట్టి మనము కొన్నిసార్లు దేవుని పైన ఆధారపడలేకపోతున్నాం. మన ప్రాబ్లమ్స్ మనమే తీర్చుకోవాలి అని అనుకుంటున్నాం. మనము సొంతంగా నిర్ణయాలను తీసుకుంటే, దానిలో విజయం సాధిస్తే నా అంత గొప్పోళ్ళు లేరని, ఫెయిల్ అయితే నేనేమి చేయలేనని అనుకుంటూ బ్రతికేస్తున్నాం. కానీ నీవు అమ్మ కడుపులో ఉన్నప్పుడు నీకు ఆలోచన ఉందా? నీవు తల్లి కడుపు నుండి బయటపడిన తరువాత నిన్ను నీవు రక్షించుకోగలిగావా? ఒక వీడియోలో చూసా, చిన్న పాప ఉయ్యాలలో ఉంది. ఆ పాప దగ్గరకు పాము వచ్చింది. ఏం జరిగిందో తెలియదు గాని ఆ పాము అదంతటా అదే తన దారిలో వెళ్ళిపోయింది. ఆ పసిపాపను ఎవరు కాపాడారు? ఆ పాప పాము వచ్చింది కదా అని భయంతో పారిపోయిందా, లేదా గట్టిగా తన తల్లిదండ్రులను పిలవగలిగిందా? నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆ పాపను ఆ పాము బారి నుండి దేవుడే కాపాడాడు అని. ఆయన దూతల కావలి ప్రతి మనిషి చుట్టూ దేవుడు తప్పక పెడతాడు. ఈరోజు భక్తుడు కీర్తిస్తున్నట్లుగా మన ప్రాపకుడు అని, అనగా మన ఆధారం, మన సహాయం, మన బ్రతుకు, మన జీవితం దేవుడేనండి. ఆయనే మనల్ని కాపాడే దేవుడు. ఆయనే మనకున్న ఏ సమస్య నుండైనా రక్షించగలిగిన సమర్థుడు. ఆయనే మన యొక్క జీవితాలను అద్భుతంగా మలిచే దేవుడు. తల్లి గర్భములో నుండి మనము బయటికి వచ్చాము అంటే అదంతా ఈజీ పని కాదు. ఎంతో మంది బిడ్డలు పురిటిలోనే చనిపోతున్నారు. అయినా మనము క్షేమముగా బయటపడి ఇంత ఎత్తు ఎదిగాం, ఇన్ని సంవత్సరాలు జీవించామంటే ఆయన కృప మాత్రమే. కాబట్టి నీవు నీ జీవితంలో నీకు ఎదురవుతున్న అనేక రకాలైన ప్రతికూలతలను చూసి భయపడొద్దు. నేను ఎదిరించగలనా అని నువ్వు అనుకోవద్దు. నేను చేయలేనని బలహీనపడొద్దు. నా రక్షకుడు, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు.
నేను పుట్టునది మొదలుకొని కాపాడే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడులే అన్న ధైర్యముతో జీవించు. నీ విలువైన జీవితాన్ని ఆయన చిత్తానికి వదిలివేయి, ఆయన చేతిలో పెట్టు. నిన్ను ఆయన అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, రక్షించి కాపాడుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే అని కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభా, మా పరిస్థితిని చూస్తున్న దేవుడవు, మా స్థితిగతులను ఎరిగిన దేవుడవు. అయ్యా, పుట్టక ముందు నుండే తండ్రి మా పైన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడవు ప్రభా. అయ్యా, మీ చిత్తానికి మా జీవితాన్ని అప్పగిస్తే తండ్రి మా జీవితాన్ని అద్భుతముగా మలచువాడవు తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అద్భుతంగా మా జీవితాన్ని మలిచే దేవుడవని, విలువైన జీవితాన్ని ప్రభా మీ చేతికి అప్పగిస్తే ప్రభా మమ్మల్ని రక్షించి కాపాడుతావని, అభివృద్ధి పరుస్తావని, ఆశీర్వదిస్తావని ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడారు. అందును బట్టి నీకు వందనములయ్యా. ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. వారిని మీరు స్వస్థపరచండి ప్రభా. అది కాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తములో బిడ్డలను ప్రోక్షించండి అయ్యా. వారి పాపము నుండి విడిపించండి, వారి శాపము నుండి వారికి విడుదల దయచేయండి ప్రభా. మీరే తండ్రి మంచి ఆరోగ్యముతో మీ సన్నిధిలో సాక్షులుగా వారు నిలవబడినట్లుగా సహాయము చేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి అయా. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబంలో తండ్రి ఉన్న కలతలు, మనస్పర్ధలు, విభేదాలు, ద్వేషాలు వాటన్నిటిని కొట్టివేయండి ప్రభా. సమాధాన స్థితిని దయచేయండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో తొలగించండి. విడిపోయిన కుటుంబాన్ని మీరు కట్టండి నా ప్రభా. అయ్యా, ప్రేమ కలిగి వారు జీవించడానికి సహాయము దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి అయ్యా. మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రసాదించండి తండ్రి. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. మీ జ్ఞానం చేత వారిని నింపండి, మీ కృప చేత వారిని నింపండి. అద్భుతాన్ని జరిగించండి. ఆశ్చర్యమైన కార్యాలను ప్రతి బిడ్డ జీవితంలో జరిగించండి. ముఖ్యంగా రక్షణను దయచేయండి ప్రభా. అయ్యా, నిత్య రాజ్యంలో వారు ఉండడానికి సహాయము చేయండి ప్రభా. ప్రతి ఒక్క నోరు మిమ్మల్ని స్తుతించినట్లు, ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో వంగునట్లు కృప చూపించండి నా తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి, రైతులను దీవించండి, కూలి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి నా ప్రభా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితాల్లో నెరవేరుస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, అనాథలను ఆదరించండి అయ్యా. అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చండి ప్రభా. అయ్యా, కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి. అధికారులకు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను దయచేయండి నా ప్రభా. అయ్యా, కరువులో కాటకాలతో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి అయ్యా. సమృద్ధితో నింపండి అయ్యా. నీతిమంతులకు అయ్యా కలుగు ఆపదలు అనేకములు అంటున్నా వాటన్నిటి నుండి మీరు తప్పించండి. శ్రమలో మీరు తోడై ఉండండి. కష్టములో నుండి విడుదల దయచేయండి. కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి. అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చండి నా తండ్రి దేవా. అదే విధంగా నా ప్రభా, గర్భిణీ స్త్రీలకు మీరు తోడై ఉండండి అయ్యా. డెలివరీ సమయంలో తండ్రి అయ్యా మీరే వారి ప్రక్కన ఉండండి నా ప్రభా. మీరు వారిని బలపరచండి నా తండ్రి దేవా. అదే విధంగా నా ప్రభా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి నా ప్రభా. అయ్యా, వారు చేస్తున్న పరిచర్యను నిరంతర ప్రతిఫలముతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, మరి తండ్రి ట్రాన్స్ఫర్ విషయంలో, ప్రమోషన్ విషయంలో తండ్రి మీ యొక్క కృపను బిడ్డలపై చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా, అదే విధంగా నా ప్రభా, అయ్యా చెప్పుకోలేనటువంటి కష్టముతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తండ్రి అయ్యా మీరు చూస్తున్న దేవుడవు తండ్రి. సమాధానం అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మీరే తండ్రి బిడ్డలను మీ యొక్క నామ మహిమార్థమై నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకా ప్రభా, మరి నా తండ్రి నిందలతో, అవమానాలతో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు తండ్రి చూస్తున్న దేవుడవు. ఆ నిందలన్నిటినీ కొట్టివేయండి, అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. అయ్యా, మీరే తండ్రి బిడ్డలకు మీ యొక్క తండ్రి
కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక, ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.